నేను మీకు ఒక వివరణ ఇవ్వాలని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఒక్కసారి గత గవర్నమెంట్ ఇచ్చిందేంటి, ఈ గవర్నమెంట్ ఏంటిది, వాళ్ళు ఎంతవరకు ప్రజలకు ఏమేం పథకాలు అమలు చేసింది అనేది ఈ వీడియో రూపంగా మీకు స్పష్టంగా చెప్తా. ముందుగా మన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2018లో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు, మేనిఫెస్టోలో పెట్టినవి పెట్టని కూడా మీకు వివరిస్తా. రైతు బంధు అమలు చేసిండు, డబుల్ బెడ్రూమ్ అమలు చేసిండు, వికలాంగులకు వితంతువులకు పింఛన్ ఇస్తా అన్నాడు, అమలు చేసిండు. ఇంకా అనేక పథకాలు అమలు చేసిండు. 24 గంటలకు కరెంట్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. చాలా చెప్పిన పథకాలన్నీ అమలు చేసిండు. అలాగే మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే ఇప్పుడు చెప్తా వినండి. గృహజ్యోతి ఇచ్చిండు, ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండు, అమలు చేసిండు. చేయూత పింఛన్లు రాలే, ఇందిరమ్మ ఇండ్లు రాలే, రైతుల రుణమాఫీ అయినోళ్ళకైనా కానోళ్ళకి కాలే, మహాలక్ష్మి స్కీమ్ రాలే, మహిళలకు స్కూటీ అన్నాడు, రాలే. ఇంకేమన్నాడు చెప్పండి. ఇవన్నీ అమలు చేయలేడు. మేము అన్నీ అమలు చేసినాం అంటున్నారు. ఎంతవరకు కరెక్టు? మీరు ఇచ్చింది ఏంది? తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చింది ఏంది ఒకసారి చెప్పండి. నేను స్క్రీన్ మీద వాళ్ళ మేనిఫెస్టో, వీళ్ళ మేనిఫెస్టో పెడతా, ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి.